ఓవరాల్గా గత కొంతకాలంగా కూడా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఇప్పటికే 3-4 సార్లు నాన్న పులి అన్నట్టు మరి ఇది కొనసాగింది సార్. ఇది మొదటిసారేం కాదు. సో దాంట్లో A1గా కేటీఆర్ ఉన్నారు కనుక ఈసారి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వెళ్తుంది. ఇదే క్రమంలో లోకల్ బాడీస్లో మొట్టమొదటి పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు కేటీఆర్ గవర్నరు అనుమతి ఇవ్వడానికి కావచ్చు, అదే క్రమంలో విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతుంది చెప్పండి సార్. ఇంతకు ముందు అంటే ఇప్పటి వరకు గవర్నరు అనుమతి ఇవ్వకపోవడం అనేది ఒక రాజకీయ గేమ్ లో భాగం. ఇప్పుడు అనుమతి ఇవ్వడం అనేటువంటిది మరొక రాజకీయ గేమ్ లో భాగంగా కనిపిస్తున్నట్లుందనేది నా అభిప్రాయం. మరి ఇంతకాలం ఎందుకు ఏ కారణంతో గవర్నర్ అనుమతి నిరాకరించారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సి బాధ్యత, నైతిక బాధ్యత ఉంటుంది. మరి దాని వివరణ ఇస్తారా లేదా, లేదు నేను అనుమతి ఇచ్చేసాను అని చెప్పేసి ముక్తిసరిగా మాట్లాడతారా అనేది మనకు తెలియదు. కానీ ఇంతకాలం ఎందుకు ఆపారు ఈ అనుమతి అనేటువంటి దానికి మాత్రం చర్చ అయితే సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ అనుమతి ఇచ్చిన తర్వాత కేటీఆర్ని కావచ్చు లేదా కేసులో ఉన్నటువంటి ఇతరులు కానీ అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ప్రాసిక్యూషన్ చేయడానికి లేదా కేసులో ముందుకు పోవడానికి ఒక ఆటంకంగా ఉన్నటువంటి గవర్నర్ పర్మిషన్ అది తొలగింది. తర్వాత ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయటం అనేటువంటిది కాంగ్రెస్ భయపడుతుందని కొంతమంది వ్యాఖ్యానించవచ్చు. కానీ మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ని ఏమీ అరెస్ట్ చేయలేదు, లేకపోతే మరొకటి చేయలేదు. అక్కడ ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏమిటో లేకపోతే కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏమిటో మనం చూసాము. రెండోది, పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి పార్టీ ప్రాతిపదికన జరగట్లేదు. అయితే జరగవచ్చు, రాజ్యాంగం ప్రకారం జరగకూడదని ఏం లేదు. ఇప్పుడు కేరళలో డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా పార్టీ ప్రాతిపదికనే జరుగుతాయి. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం ఎట్లా జరపాలనేటువంటిది. ఇక్కడ పంచాయతీ ఎన్నికలని పార్టీ రహితంగాను లేదా మండలాలు జిల్లా పరిషత్తులని పార్టీ ప్రాతిపదిక మీద అనేది నిర్ణయించుకున్నారు. అప్పటికి అవి ఎప్పటికి వస్తాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కానీ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతాయి. అందుకని పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆయన చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి పంచాయతీకి వెళ్ళి రోడ్ షోలు పెట్టి లేకపోతే ఇంకోటి చేసేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. అయినా చేస్తారా లేదా, అటువంటి అంశాలు ఉన్నాయో లేవనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే తప్ప ఇప్పుడే చేస్తారని చెప్పలేము, చేయరని కూడా చెప్పలేము. ఇంకా మరొక వాదన, ఇదంతా కూడా బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, అది అందరికీ తెలిసినటువంటి సత్యమైన బ్యాంకు నుంచి బ్యాంకు. కానీ ఈ ఫార్ములా రేస్ లో పాల్గొన్నటువంటి కంపెనీలు మరి బీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి దాదాపు 40 కోట్ల రూపాయల మేరకు ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చినటువంటి లంచాల సంగతి ఏమిటి? లంచమే కదా అది. మరి పోనీ అదే కంపెనీ అన్ని పార్టీలకి, బీజేపీకి, కాంగ్రెస్ కి లేకపోతే ఇతర పార్టీలకి ఏమైనా ఆ 40 కోట్ల రూపాయలు చొప్పున ఏమన్నా బాండ్లు ఇస్తే, ఓహో ఇది ఈ కార్ రేస్ కంపెనీలు అందరి పట్ల సమదృష్టితో ఉన్నాయి, వీళ్ళకి ఎలాంటి స్వార్థ దృష్టి లేదు, అందరికి ఇచ్చారని అనుకోవచ్చు. మరి అందరికి ఇచ్చారా? బీఆర్ఎస్ కే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు దాదాపు 40 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. నిజమా కాదనేది చెప్పాలి ఎవరైనా. 40 కోట్లు మరి బాండ్లు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకుంటే డబ్బు అఫీషియల్ గా ఇట్లా ఇచ్చి అన్అఫీషియల్ గా అట్లా పుచ్చుకున్నారనేది మనకు అందులో కనిపిస్తాం. అదే కదా దీనిలో ఉన్నటువంటి అసలైనటువంటి మతలబ్. అందుకని ఒకవేళ చట్టబద్ధంగా ఇచ్చినా లేదా బ్యాంకులతో ఇచ్చినా గానీ అటువంటి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, కేటీఆర్ కి, మంత్రులకి లేదా అధికారులకి ఎవరిచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనేటువంటివన్నీ కూడా విచారణలో తేలాలి. ఆ విచారణలో తేలిన తర్వాత దాని గురించి ఏం చేస్తారు ఏమిటనేటువంటిది. అందుకని ఇక్కడ ప్రధానమైనటువంటిది రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, సీఎం అయినా సరే
నోటి మాటతోటి చెప్పినటువంటి దాన్ని అధికారులు పాటించడానికి వీల్లేదు. దానికి ఒక నోట్ ఫైల్, ఒక తీర్మానం, ఒక ప్రొసీజర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం అన్ని జరిగి ఉంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోయేట్లయితే అధికారులు కావచ్చు, దానికి బైండ్ అవుతారు. అందుకని మరి అధికారులు ఏ విధంగా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఇవన్నీ విచారణలో తేలాలి. విచారణలో తేలిన తర్వాత మరి కేటీఆర్ని కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది అప్పుడు మనకి చర్చ వస్తుంది తప్ప ఇప్పుడు గవర్నరు అనుమతి ఇవ్వగానే ఏదో అరెస్టు జరగబోతున్నది అని నేను చెప్పడానికి కూడా లేదనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉపేంద్ర గారు, ఒక న్యాయవాదిగా ఏం చెప్తారు సార్? కేటీఆర్ చేసిన దాంట్లో కొంత మరి అది క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి, అదే క్రమంలో ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. దాంట్లో మరి ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు 50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించి దాన్ని బాండ్ల రూపంలో మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా విచారణ జరుగుతుంది. దాంట్లో మరి బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదిగా, బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చెప్తారు ఉపేంద్ర గారు? ఇప్పుడు ఇది ఏమంటుందంటే దీంట్లో కరప్షన్ ఏమున్నదండి? కరప్షన్ ఏసీబీ కేసులు ఎప్పుడు వస్తాయి? లంచం ఇచ్చినోడు ఉండాలి, లంచం తీసుకున్నవాడు ఉండాలి. వినపడుతుంది